ఆంధ్రప్రభకు స్వాగతం. నేను రాహుల్. ఈరోజు అయితే మనము పంజాగుట్టలోని సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ షిరిడీలో ఏ విధంగా అయితే ప్రతినిత్యం పూజలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ పంజాగుట్టలో ప్రతిరోజు మార్నింగ్ కాకడ హారతి, మధ్యాహ్నం హారతి, సాయంకాల హారతి యథావిధిగా జరుగుతుంది అన్నట్టు. సాయిబాబా అంటేనే ఒక శాంతి అన్నట్టు. ఇక్కడ వచ్చే భక్తులు మొత్తం ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, బాబాని నమ్ముకుంటే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మన పంజాగుట్టలోని బాబా టెంపుల్కి అయితే రావడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ మేము చాలాసార్లు వచ్చినప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మా లైఫ్లో ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి జరిగింది, మాకు ఏదన్నా కావాల్సి వస్తే బాబాను వేడుకుంటే బాబాను మేము వేడుకోవాల్సిన అవసరం లేదు, బాబాని మేము ప్రశ్నిస్తాం, మాకు ఇది కావాలని చెప్పేసి నేను గట్టిగా అడిగితే నాకు ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి వాళ్ళు చాలా చెప్పుకున్నారు మనతో పాటు. ఈరోజు పంజాగుట్టలోని బాబా టెంపుల్కి అయితే వచ్చాము. ఒకసారి బాబా దర్శనం తర్వాత పబ్లిక్ తోటి మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పంజాగుట్టలోని ద్వారకమాయి టెంపుల్లో ఏ విధంగా ఉంటుందంటే షిరిడి సాయిబాబా టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిత్య పూజలు అండ్ ఇక్కడ వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ దుని 24 hours షిరిడిలో ఏ విధంగా వెళుతుందో అదే విధంగా ఇక్కడ మనకైతే దర్శనం ఇస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షిరిడిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మనకు అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి బాబాను దర్శించుకున్న తర్వాత భక్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు బాబా మీద ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అసలు ఇంతకు అని చెప్పేసి తెలుసుకుందాం. ఇక్కడ పంజాగుట్టలోని బాబా టెంపుల్కి ఈరోజు చాలామంది భక్తులు రావడం జరిగింది. అందులో ఒక భక్తులు అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? రిషిత. ఎక్కడి నుంచి వచ్చిరండి? బంజారా హిల్స్ నుండి వచ్చాను. ప్రతి గురువారం వస్తుంటారు? అంటే ప్రతి గురువారం రావాలనుకుంటాం కానీ కొన్నిసార్లు కుదరదు, కానీ రావాలనుకుంటే కంపల్సరీ వస్తామండి ఇక్కడికి. ఇక్కడ ఏమైనా కోరికలు తీర్చుకోవాలన్నా ఇక్కడికి వస్తాం, ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడికి వస్తామండి. ఏమైనా కోరిక కోరుకుంటే కంపల్సరీ అవుతుందండి. అంటే నాకు అయ్యింది, అందుకే మళ్ళీ వస్తా అని మొక్కుకుని అందుకే మళ్ళీ వచ్చాను. ఇక్కడికి ఎన్నోసార్లు రావడం అండి మీరు? అండ్ మీ లైఫ్లో మీరు కోరుకున్న కోరిక తీరిందని చెప్పేసి అన్నారు కదా, ఒకసారి మాకు అంటే మోస్ట్లీ మాకు ఒక ఎగ్జామ్ ఉంటుందండి, అది పాస్ అవ్వడం చాలా కష్టం. సో నేను లాస్ట్ టైం వచ్చాను, లాస్ట్ టైం వస్తే ఆ వీక్లోనే మాకు రిజల్ట్స్ అనేది వచ్చింది. ఈసారి పాస్ అవుతే నేను మళ్ళీ వస్తానని మొక్కుకున్నా. సో దేవుడి వల్ల కూడా పాస్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడేం మొక్కుంటున్నారు ఈసారి వచ్చింది? ఇప్పుడేం మొక్కుకుంటానంటే ఇంకా దేవుడు బాగుండాలి, అందరు బాగుండాలి, ఇంకా అందరూ మంచిగా ఉండాలి, అందరూ నేనే కాదు అందరు స్టూడెంట్స్ కూడా పాస్ అవ్వాలి. ఇప్పుడు ఈ పంజాగుట్ట బాబా టెంపుల్ ఉంది కదా, ఇది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇక్కడికి వస్తే ఒక కొంచెం పీస్ఫుల్గా, బయట అంత డిస్టర్బెన్స్ ఉన్నా లోపలికి వెళ్ళగానే కొంచెం పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. దేవుడిని చూడగానే ఇట్లా అన్నీ మర్చిపోతుంది, ఇట్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దేవుడిని చూడగానే మంచిగా అనిపిస్తుంది అండి, ఇంతేగాని చెప్పాను. థ్యాంక్ యూ. గురువారం అంటేనే బాబా దర్శనానికి చాలా దూరాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ఈ రోజు పంజాగుట్ట టెంపుల్లో మనం ఉన్నాము. పంజాగుట్ట టెంపుల్కి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఒకసారి కొంతమంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము కొండాపూర్ నుంచి వచ్చాం. ప్రతి వారం వస్తుంటారా మేడం? అంటే యాక్చువల్గా నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిచిందండి. నేను అప్పుడు రోజు వచ్చేదాన్ని బాబా గుడికి. తర్వాత మ్యారేజ్ అయ్యాక మేము వేరే చోటుకి వెళ్ళిపోయాము. సో నాకు బాగా నమ్మకం, అప్పుడు రోజు వచ్చేవాళ్ళం, హారతి పాట పాడేవాళ్ళము. సో చైల్డ్హుడ్ అంతా బాగా గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇవాళ వచ్చాను, మా పాప బర్త్డే అని వచ్చాను యాక్చువల్లీ. సో నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిచింది. ఎప్పుడు వచ్చేవాళ్ళం, లైబ్రరీకి వెళ్ళేవాళ్ళము, హారతి పాట అన్నీ పాడేవాళ్ళము, చాలా బాగా గడిచేది. నాకు బాబా అంటే చాలా నమ్మకం. ఎప్పుడు షిరిడీకి వెళ్తాము, ఎవ్రీ గురువారం ఏదో ఒక బాబా గుడి, దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి పూజ చేస్తాము, అర్చన అది. అనుకున్నవి ఎప్పుడు అయ్యేవి బాబాకి పూజ చేశాక. సో నాకు బాగా నమ్మకం సాయిబాబా అంటే. అందులో పంజాగుట్ట సాయిబాబా అంటే నాకు, బికాస్ నా చైల్డ్హుడ్ అంతా ఎక్కువ ఇక్కడ గడిచింది. రోజు వచ్చేవాళ్ళం బాబా గుడికి, నేను మా ఫ్రెండ్. సో అంటే నేను ఇక్కడే అంతా పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. సో నేను అదే మ్యారేజ్ అయ్యాక రావట్లేదు, అప్పుడు దాకా వచ్చేదాన్ని.
లేదు. అదేం చదవను కానీ మామూలు అష్టోత్తరం అవి చేసుకుంటాను బాబాకి అంతే. చాలా వరకు బాబాను నమ్ముకుంటే బాబా పేరు పిలిస్తేనే కనిపిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు అని చెప్పేసి అంటారు కదా. మీ లైఫ్లో అలాంటి సంఘటన ఏమైనా జరిగిందా మీరు? చాలా జరిగినాయండి, చాలా జరిగినాయి. నాకు బాబా అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడైతే మనస్ఫూర్తిగా బాబాని స్మరించి ఏదైనా అనుకుంటే అది తప్పకుండా అయ్యేది. సో ఆయన అంటే మనం అంటే చాలామంది ఇప్పుడు వేరే దేవుళ్ళకి పూజ చేయాలంటే చాలా మడి అట్లా ఉండాలి. బాబా కంటే అట్లా ఏమీ అక్కర్లేదు. ఎలాంటి మంచి ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేస్తే చాలు. అలానే చేస్తాను నేను పూజ. సో నాకు అయ్యేవి, నేను అనుకునేవి అయ్యేవి. మీ లైఫ్లో జరిగిన మిరాకిల్ ఒకటి. ఒకసారి 10th ఎగ్జామ్ నేను అసలు ఏమీ అంత ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ అంటే నేను చదివేదాన్ని మంచి స్టూడెంటే, కానీ అప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట, ఎలా వస్తాయి రిజల్ట్స్ ఇదని. కానీ అప్పుడు బాబాకి ఇలా 11 days షుగర్ లేకుండా అలా షుగర్ మానేసాను తింటాం 11 days. అప్పుడు తర్వాత రిజల్ట్స్ మంచిగా వచ్చాయి నాకు. సో అలాంటివి చాలా అయినాయి నాకు. రీసెంట్గా అంటే ఇప్పుడే మా పాప BDS జాయిన్ అయిపోతుంది. సో నీట్లో మంచి ర్యాంక్ వస్తే షిరిడీకి వస్తాము అని దండం పెట్టుకున్నాము. తన ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు BDS జాయిన్ అవుతుంది. సో ఎప్పటి నుంచో తనకు డాక్టర్ అవ్వాలని ఇప్పుడు అవుతుంది. అది బాబా దయ వల్ల. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? అయ్యో నేను చెప్పాను కదా, నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిచింది. ఎప్పుడు మేము ఇక్కడే ఉండే వాళ్ళము ఎక్కువ. అదైతే చాలా ఇదండి, బాగా ఉండేది ఇక్కడ. ఇక్కడికి వస్తే మనశ్శాంతి, ముందు పీస్ మనకి మనసులో చాలా ఉంటుంది. మనం అంటే ఒక ఎప్పుడు రొటీన్ కాకుండా ఇక్కడ చాలా స్పిరిచువల్గా మనం అంటే ఇంకా ఇక్కడ వస్తే చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పంజాగుట్ట బాబా టెంపుల్లో కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ బాబా టెంపుల్కు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. బాబా అంటేనే అసలు చాలా ఇది ఉంటుంది. ఎక్కడ పోయినా బాబా టెంపుల్లోకి వెళ్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అసలు బాబాని తలుచుకోవడమే ఆలస్యం, ఏదైనా జరిగిపోతూ ఉంటుంది. అందుకని బాబాని మేము ఎప్పుడూ అసలు మర్చిపోము. ఈ గురువారం నిజామాబాద్లో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? లేదు, నిజామాబాద్లోనే ఉంటాము. అక్కడ బాబాని చూడడానికి కంపల్సరీ ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ కదా, అందుకోసమని బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వేరే పని చేసుకుందామని హారతి టైంకి వచ్చి ఇక్కడ ఉన్నాను. హారతి అయిపోయింది, భోజనం కూడా చేసాము, చాలా బాగుంది. చాలా నుంచి మీరు బాబాని నమ్ముతున్నారు? మేము దగ్గర 10 years నుంచి బాబా అంటే చాలా ఇది మాకు. అసలు బాబాని మర్చిపోలేము. ఏది చేయాలనుకున్నా బాబాని అడిగే చేస్తాం. బాబా మాకు సరే అంటే తప్ప ఆ దారిలో మేము వెళ్ళాం. అంత బాగుంటుంది బాబా అంటే. సంఘటన మిరాకిల్స్ అంటే చాలా ఉంటాయి, కానీ చెప్పలేను అన్నీ. ఇట్లా తలుచుకోవడమే ఆలస్యం, బాబాని అయిపోతూ ఉంటాయి. మనం ఏదైనా కావాలి బాబా అనుకుంటే కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుంది. ఇప్పుడు అంత తొందరగా అంటే చెప్పలేనేమో, ఏదైనా అనుకోగానే వస్తుంది. మా బాబు పిల్లలు కూడా బీటెక్లో అసలు అంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతంత మాత్రంగానే ఉండే. తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ కంప్లీట్గా అన్నీ బాగానే పాస్ అయిపోయి. చిన్న బాబు కూడా కొంచెం అట్లా ఇట్లా ఉంటుండే, ఆయన కూడా మంచి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఆయన కూడా బాగుండు. పిల్లలు కూడా మంచి చెప్పినట్టు వింటారు. అన్నీ బాబాకే వదిలేస్తాం. బాబా వాళ్ళని నువ్వే మారవాలి, ఏ టైంలో ఎప్పుడు ఎట్లుండాలి, నువ్వు ఏ విధంగా ఉంచాలో అన్నీ నీకే వదిలేసినాం అనుకుంటాం. వాళ్ళంతటా వాళ్ళుగానే దారికి మేము ఏ రోజు మీరు ఇట్లుండాలి అట్లా ఉండాలని చెప్తాం, అన్నీ బాబాకే చెప్తాం. బాబానే చూసుకుంటాడు పిల్లల విషయంకి వస్తే. మీ జీవితంలో బాబా ఎప్పుడన్నా కనిపించడం అంటే డైరెక్ట్ ఏం కనిపించకపోవచ్చు, కానీ ఏదో విధంగా అయితే మాకు వెనకాలే ఉంటాడు. ఈరోజు కూడా వచ్చేటప్పుడు మాధవనగర్లో నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినప్పుడైనా టెంపుల్ దగ్గర ఆగి ఇట్లా దండం పెట్టుకుంటామో లేదో కుక్క కంపల్సరీ వచ్చి మమ్మల్ని చూసి వెళ్తుంది. వచ్చేటప్పుడు బాబా మేము క్షేమంగా వెళ్ళి రావాలని అనుకుంటాం. మళ్ళీ వచ్చినాక థ్యాంక్స్ బాబా తీసుకొచ్చావు అనుకుంటాం. వచ్చి కంపల్సరీగా మళ్ళీ ఎంత నైట్ వెళ్ళినా మళ్ళీ అక్కడే ఉంటుంది, కంపల్సరీగా కనబడుతుంది. మొన్న ఒకసారి రీసెంట్గా ఎగ్జామ్కి వచ్చాం మా బాబుది హైదరాబాద్లో. అప్పుడు కూడా అంతే,
అక్కడ నుంచి మొదలైంది అయితే ఎక్కడ కారు ఆపినా కారు కిందే వచ్చి ఉంటుంది, ఎక్కడో ఒకటి వచ్చి ఖచ్చితంగా ఉంటుంది. చూస్తూ అనుకుంటున్నాము అక్కడ మొదలు చేసిండు అయితే మా వెనకాలే ఉన్నట్టు, మేము ఎక్కడ ఆగి ఉంటే అక్కడికి వచ్చి. చాలా ఉంటాయి కానీ అసలు అయితే చెప్పలేను. కానీ బాబా అయితే నమ్మిన వాళ్ళకి అసలు ఎక్కడ కూడా మోసమే ఉండదు. ఎంత బాగుంటుంది అంటే బాబా అంటే చాలు నేను ఉన్నాను వెనకాలే అన్నట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ అయితే మర్చిపోలేదు. ఈ పంజాగుట్ట బాబా టెంపుల్కి వచ్చారు కదా మేడం, మీరు నిజామాబాద్ నుంచి వచ్చినా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఈ టెంపుల్ వాతావరణం? చాలా బాగుంది, భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు, మంచిది. ఎంతమంది వచ్చినా అసలు ఎవరికి ఇబ్బంది అయ్యేటట్టు లేదు, చాలా బాగుంది. టెంపుల్ కూడా నిజామాబాద్లో కంటే ఇక్కడ చాలా బాగుంది. షిరిడీకి వచ్చినంత ఆనందం వేసింది నాకైతే. ఈరోజు ఏం కోరుకోరు మేడం బాబాని? ఏం లేదు, మా పిల్లలు బాగుండాలి అంతే. మా పిల్లలు అనుకున్న దాంట్లో సెటిల్ అవ్వాలి. మా బాబు ఐఏఎస్ కావాలని మా బాబు కోరిక. అది ఖచ్చితంగా అవుతారు, బాబా ఇచ్చేస్తాడు, అది నమ్మకం మాకు ఉంది. కంపల్సరీ అవుతాడు. మొన్న ప్రిలిమ్స్ రాసిండే కానీ మొన్న పోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్. సరేలే, బాబాకి ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వడం అయితే ఇస్తాడు అని అంతే సంతోషం. రాకుండా అయితే పోదు. మేము అనుకునే అయితే బాబా మాకు ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే బాబా మీద మాకు అంత నమ్మకం. మేడం ఏ రోజైనా మీకు బాబా మీద కోపం కలిగిన సన్నివేశాలు ఏమన్నా? నాకు ఎప్పుడు రాదు, ఎందుకంటే బాబా కోపం వచ్చేటట్టు చేయలేడు. మేము అనుకున్నామా అది మాకు జరిగింది, అసలు జరగకపోవడం అంటూ ఉండదు. అందుకని బాబాని కోపం అనుకోవడం అసలు కళలో కూడా జరగదు. ఉంటారు మేడం మీరు బాబా కోసం పూజలు వ్రతాలే కాకుండా ఇంకేమేమి చేస్తారు? ఏం చేయకపోయినా బాబాని తలుచుకుంటే చాలు, బాబా ఉన్నాడు మన వెనకాల అని మనం ఏ పని చేయాలనుకున్నా బాబాని తలుచుకుంటూ ముందుకెళ్ళిపోతాం అంతే. ప్రతి పనిలో మేము బాబాని తలుచుకొని ముందుకెళ్ళిపోతాం. రీసెంట్గా కూడా నేను ఒక నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేశాం. ఈరోజు ఆ పని మీద ఇక్కడికి వచ్చా, అది చేసుకొని వెళ్ళాలి. అది కూడా బాబా మీద నమ్మకంతోనే వదిలేసా. బాబాదే ఫోటో పెట్టి దానికి మా దగ్గర నిజామాబాద్లో తేనె సాయి టెంపుల్ అని ఉంది, ఆ టెంపుల్ పేరు పెట్టి తేనె సాయి ఫార్మ్స్ అని పెట్టాం బాబాకి. థ్యాంక్ యూ. బాబా పేరుతోనే ఆ ఫామ్ని స్టార్ట్ చేసాం, తేనె సాయి ఫార్మ్స్ అని స్టార్ట్ చేసాం. బాబా ఫోటో మా బాబు మొన్న రీసెంట్గా షిరిడి వెళ్తే పెద్ద ఫోటో తీసుకొచ్చిండు బాబాది, ఇక ఆ ఫోటో అందులో పెట్టి పిల్లలు ఇద్దరు. మా సార్కి అయితే ఇక అక్కడ వెళ్ళి కూర్చుంటే తనకి ఇల్లు తెలియదు, ఏ లోకం తెలియదు. బాబా అంటే అంత ఇది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు అక్కడికి వెళ్ళండి, మీకు అక్కడ బాబా భోజనం పెట్టిస్తాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని ఎంతసేపు చెప్పిండో మా సార్. సరే వెళ్తాంలే అన్నాం. కరెక్ట్ టైంకి బాబా తీసుకొచ్చిండు ఇక్కడికి. హారతికి ఉన్నాను, హారతి మంచిగా హారతి అయిపోయింది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, బాగా పెట్టాం. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఇక్కడ ఆస్థాన నాదస్వర విద్వాన్ 1987లో ప్రతిష్ట అయింది. ఇక్కడ దీనంతా మెయింటెనెన్స్ బసవయ్య గారు, మోహన్ రావు గారు, జగన్మోహన్ సారు, చాలామంది. ఇట్లా గుడి హైదరాబాద్లో ఇదే ఫస్ట్ ఒక జరపడం. కానీ ఎక్కడ ఏది పొరపాటు లేకుండా పూజల కార్యక్రమం 1987లో ప్రతిష్ట అయింది. 87 ఏప్రిల్ 4వ తారీఖు మా మేనమామ గారు వాంచారు. తర్వాత 88లో మా బావగారు వాంచారు ఆయన. తర్వాత నేను 88 నుంచి నేను కంటిన్యూగా ఇక్కడే వాయిస్తాను. నాకు జీతం గీతం భావిస్తారు. బాబుదేవు నాకు 3 పిల్లలు, మంచి పేరు ఇక్కడ అందరి. జూనియర్ ఎన్టీఆర్ కానీ, బండి గారు కానీ, నేను సినిమా యాక్టర్లు చాలామంది వాంచారు. దాసనారాయణ గారి ఇంట్లో. ఓకే సార్, ఇక్కడ మెయిన్గా పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి సార్? మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తారు కదా సార్, మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? పూజలు అయితే ఏ ఇబ్బంది లేదు సార్. టయానికి టికెట్లు రాసుకుంటారు, ఆ టయాం ప్రకారంగా బండి వాహన పూజలు కానీ పెద్ద చిన్న లేదు, ఇక్కడ అందరూ ఒకటే ఉంటారు. మా పూజారి గారు, నేను ఆస్థాన విద్వాంతులు ఇక్కడ, శర్మ గారు, నేను. నా పేరు పాంప్లెట్ నరసింహ. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది సార్. ఈయన నానకని రోజు ఉండదు. ఈయనను నేను సాయిరామ్ అని రాయండి, నాదస్వరం కాడ కూడా నేను అమౌంట్లు కూడా రాయను. సాయిరామ్ అని రాసిన తర్వాతనే నేను ఉండేది మాత్రం అమ్మవారి గుళ్ళో. నా నాదస్వరం బృందం పేరు హనుమాన్ నాదస్వరం. కానీ ఈయన లేని నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టాను.
88 నుంచి. ముగ్గురు పిల్లలు, 2 కొడుకులు, 1 అమ్మాయి. సార్ ఇన్ని సంవత్సరాలుగా బాబాని నమ్ముతున్నారు కదా, మీకు బాబాకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పండి. లేదు సార్, నాకు చాలా మాటలు నైట్ పూట కూడా బాబా గారు ఒక్కొక్కసారి ఆయన లేపినట్టు కూడా వచ్చాడు. నాకు మర్చిపోయి పండుకుంటా కదా, నేను 5 o'clock ఇక్కడ ఉండాలి. ఆయన వచ్చి నన్ను ఏంటి ఇంకా మీరు లేదన్నట్టుగా కూడా నాకు కనిపించారు బాబా. మేము ప్రతి వారం వస్తాం సార్. నేను ఉదయం అభిషేకం అందరూ, నా భార్య నేను ఎక్కువ, పిల్లల విషయం కొద్దిగా ఎక్కువ వాళ్ళకి పాటింపు లేదు. మేమిద్దరం అయితే కంపల్సరీ. మీకు ఎప్పుడైనా బాబా వల్ల ఇబ్బంది కలిగినట్టు ఏమన్నా ఎలాంటి అనిపించిందా సార్? ఏ రోజున కోపం రావడం ఇలాంటి సన్నివేశాలు? కోపం రాలే, కోపం అవుతారు కాలే. నువ్వు షిరిడీకో ఎక్కడో ఆయన తలుచుకుని రోజు అంటే ఉండదు. నేను ఎక్కడైనా ఏదైనా మీతో మాట్లాడనుకో, మీ ఇంట్లో శుభకార్యం ఉంది, సాయిరామ అని రాసిన తర్వాతనే మొదలు పెడతాను. నా దగ్గర ఉండే షిరిడీకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏమన్నా ఉందా సార్? దానికి దీనికి ఏ విధంగా అనిపిస్తుంటుంది సార్ మనకు? పూర్తిగా షిరిడి తర్వాత ఈ సాయిబాబా గుడే 28 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో అందరికీ తెలుసు. షిరిడి తర్వాత రెండో షిరిడి ఇదని అనుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బాబా గారు అన్నదానాలు చాలా తెలుసుకున్న నగర్లో విపరీతంగా ఉన్నారు. ఇక్కడ గుడిలో పబ్లిక్ తక్కువ ఉంది, ఇక్కడ మెయింటెనెన్స్ వేరు, అక్కడ మెయింటెనెన్స్ వేరు. ఇక్కడ వైభోగంగా ఉంటుంది. వినాయక చవితి, దసరా, ప్రతి పండగ వస్తున్నాయి కదా సార్, ప్రతి ఒక 3 వారాలకు ఒకసారి చాలా బాగా చేస్తుంటారు ఇక్కడ పూజలు చాలా. మీరు ఊరిగా టికెట్ రాసిపోతే వాళ్ళే ప్రతి గోత్రం నామాలు చేసి చదువుతారు. అక్కడ పొరపాటే ఉండదు, ఎక్కడ లేదు ఇలాగా మెయింటెనెన్స్. మీ లైఫ్లో బాబా గురించి ఇంకేమైనా ఉంటే, ఇంకా అనుభూతులు అయినా ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏం లేవు, ఆయన లేని మనం లేము. ఆయన వలన మనం బాగా ఉన్నాం సార్, మా పిల్లలు మేమంతా. బాబా మహిమానిత్యం బాగా, అందుకని చాలా బాగా అనిపిస్తుంది. ఏదో ఒక మంచి పాజిటివ్ వచ్చేస్తుంది, మనకున్నవన్నీ మర్చిపోతాం కొంచెంసేపు అయినా. కానీ బాబాను చూడగానే ఎంతో సంతోషం అనిపిస్తుంది. చాలా మహిమానిత్యమైన గుడి అన్నమాట. ఇక్కడికి వస్తే ఏదో ఒక ఫీలింగ్, ఒక పాజిటివ్ అనేది వస్తుంది అన్నమాట. మిరాకిల్స్, మా పాప మంచి మ్యారేజ్ అయింది, మంచి హస్బెండ్ వచ్చాడు, మా బాబుకి మంచి మ్యారేజ్ అయిపోయిందండి. మేము ఇల్లు కొనుక్కోబోతున్నాము. బాబా అనుగ్రహంతో మిరాకిల్ జరుగుతాయండి. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. బాబా గుడికి వస్తేనే మనకి డీసెంట్గా ఇల్లు కొనుక్కోబోతున్నామండి. మా పిల్లలు ఇద్దరు మంచి భవిష్యత్తులో ఉన్నారు, మేమంతా మంచిగా ఉన్నామండి. మాకంటూ ఏమంటూ బాధలు అంటూ ఏమీ లేవు. బాబా అనుగ్రహం అంతా. నమస్కారం మేడం. నమస్తే. మీ పేరు మేడం? నా పేరు దీప్తి. ఎక్కడ ఉంటారు మేడం? కోకాపేటలో ఉంటామండి. ప్రతి వారం వస్తుంటారు? ప్రతి వారం, ప్రతిరోజు వస్తాను. మోస్ట్లీ ఊళ్ళో ఉంటే మోస్ట్లీ రోజు రావడానికి ట్రై చేస్తాను, ఎంత వీలైతే అంత. ఎట్లా అనిపిస్తుంటుంది మేడం మీకు ఇక్కడ? నేనేంటే ఇక్కడ ఒక 25 years నుంచి వస్తున్నానండి. ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన పిలిపించుకుంటారు, నేను వస్తూ ఉంటాను. నా 10th class నుంచి నేను ఇక్కడికే వస్తున్నాను. ప్రతిసారి ఉన్నంత ప్రతిసారి మండే కానీ థర్స్డే కానీ అలా రావటం. 25 years నుంచి వస్తున్నారంటే మీరు బాబాని ఎంతగానో నమ్ముతారో మాకు అర్థమవుతుంది మేడం. మీకు బాబాకు ఉన్న అనుబంధం ఏంటో ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. అనుబంధం అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలో, ఏం చేస్తున్నా కూడా అన్నీ ఆయనే చెప్తారండి మాకు. అంటే ఏదైనా చిక్కు వచ్చిన లైఫ్లో, ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ ఆయనే చూసుకుంటారు. ఏమని మొక్కుతా అంటే రోజు నన్ను పిలిపించుకో చాలు అనుకుంటాను, మిగతా ఆయన చూసుకుంటారు. ఏం మొక్కే అవసరం ఉండదు ఆయన దగ్గర. నేను వస్తా 5 minutes అంతే. వస్తాను, మొక్కుతాను, సాయిరామ్ చెప్పుకుంటా, కాసేపు కూర్చుని వెళ్ళిపోతాను అంతే. 5 minutes అంతే అండి. కానీ నా టైం అది ఆయనతోటి. మీ లైఫ్లో ఏమైనా అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగినాయా మేడం? అనుకున్నవి చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రతిసారి మనం ఏంటంటే సాయిబాబా ఆ కష్టాన్ని దాటడానికి శక్తిని ఇస్తారు అంతే. అందుకని కష్టం ఇవ్వద్దని ఎప్పుడు నేను కోరుకోను. కష్టం వచ్చినప్పుడు దాన్ని బయటపడటానికి శక్తిని ఇస్తే చాలని అనుకుంటాం. ఆయన అదే నాకు నమ్మకం. బాబాని బాగా నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా బాబా దర్శనం ఇస్తారని చెప్పేసి అంటున్నారు మేడం. మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు బాబా కనిపించి
మీతో మాట్లాడిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? రోజు ఆయనే పిలిపించుకుంటున్నారు, ఇంకేముంటుందండి, రాలా కల్లోకి రావాల్సినదే ఉంది. రోజు వస్తా కదా, రోజు ఆయనే పిలిపించుకుంటారు అంతే, ఆయనదే. అంటే ఇప్పుడు బాబా పారాయణం మీరు చదువుతారా మేడం? లేదు, నేను ఓన్లీ ఓం సాయిరామ్ అనుకుంటా 108 టైమ్స్ అనుకుంటా రోజు, అంతే వీలైనంత వరకు వస్తాను, అలాగా దండం పెట్టుకుంటా, ఇక్కడ వచ్చి కూర్చుంటా, 108 టైమ్స్ ఓం సాయిరామ్ అనుకుంటా వెళ్ళిపోతాను. హారతికి వస్తే హారతి పాడుకుంటా, మధ్యాహ్నం 12కి వీలవుతే దానికి వస్తాను ఆ హారతికి. మీకు ఎప్పుడైనా భయం అనిపించినప్పుడు బాబాని ఏ విధంగా అడుగుతారు? ఏ విధంగా బాబాని అనే భయం వచ్చినా, కష్టం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా కూడా బాబానే తలుచుకుంటాం కదా, ఎందుకంటే ఆయన ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలని అనుకుంటాం అంతే, ఏదైనా సరే. అందుకనేసి నన్ను అందరినీ బాగా చూసుకో అనుకుంటాం. నేను సింపుల్ అండి, నేను కన్సిస్టెంట్గా రోజు ఇంత చేయగలను, అది చేయగలను, అది చేసుకుంటా. రెగ్యులర్ లైఫ్ మనకి బాబా దాంట్లోపల కలిసిపోతారు. అంటే మేము ఎట్లా ఉన్నా దానికి బాబానే కదా. నాకు స్పెసిఫిక్గా నేను హ్యాపీగా ఉన్నాను, మంచి జాబు ఏదన్నా కూడా, మా పిల్లలు, మా లైఫ్, మా ఇల్లు, మా ఫ్యామిలీ అందరము, అది బాబా నాకు ఆయనే. ఇక్కడ ఇంకా చాలా మంది భక్తులు అయితే వచ్చారు పంజాగుట్టకు. అసలు ఇది గురువారం అంటేనే ఎక్కడి నుంచి అయినా బాబాను దర్శించుకోవాలి, బాబా హారతి చూడాలి, బాబాను కొంచెం సేపు బాబా దగ్గర కూర్చోవాలని చెప్పేసి చాలామంది భక్తులు అనుకుంటారు. ఎంతసేపు అయినా సరే బాబా సన్నిధిలో కూర్చొని వచ్చే బాబా నామం చెప్పిస్తే నాకు మంచి జరుగుతుందని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మణికొండలో ఉంటామండి, ఓయూ కాలనీ. అది బాబా గారి గురించి చెప్పాలి అంటే ఓ 30 years బ్యాక్కి వెళ్ళిపోవాలి అంతే. నాకు అప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో అది, అంటే అప్పుడు అందరూ మామూలుగా దండం పెడతాం, అప్పటి వరకు బాగానే అందరూ సాయిరామ్ అనుకుని దండం పెట్టాం. కానీ ఒక కష్టం వచ్చేటప్పుడు ఏదో ఒక దేవుడు, మనం ఫస్ట్ దేవుడి దగ్గరికే వెళ్తాం, దండం పెడతాం. అలా దాంట్లో ఒకసారి ఎందుకో సాయిరామ్ అనుకుని ఎప్పుడు చూస్తూ ఉంటాం, దండం పెడుతూ ఉంటాం. కానీ అప్పుడు మటుకు చాలా దీని కింద ఇది అయిపోతే బాబా మీరున్నారు అని అనుకున్న ఒక పరిస్థితి వచ్చింది. అలా అంటే ఒక ఫ్లాట్ కొందాం అనుకున్నాము, కానీ దానికి అంత సమంగా అవ్వలేదు. అలా ఇది అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఆ రోజులో ఇది అయిపోతే బాబా మీరున్నారు, మేము ధైర్యంగా ఉంటాం మేము అని అనుకుంటే మిరాకిల్గా ఒక 2-3 yearsలోనే అది మొత్తం అయిపోయి, తర్వాత ఇక్కడ వరకు ఓ 30 years నుంచి మేము మణికొండ ఒక డూప్లెక్స్ హౌస్ల దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి ఎక్కడి వరకు ఒకటని కాదు, మనం ఒక దీని గురించి మనసు ప్రశాంతత ఉండాలన్నా, లేకపోతే అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా, దేనికైనా ఆయనకు దండం పెట్టి వదిలేస్తే అవన్నీ ఆయనే చూసుకుని మనం భారం వేసేస్తే చాలు కరెక్ట్గా అన్నది. నేను మహాభక్తి పారాయణం ఒక 5 years నుంచి ఎవ్రీ వీక్ థర్స్డే అందరు గ్రూప్గా ఉంటుంది. అది ఎవ్రీ థర్స్డే 2 chapters. అది 5 years నుంచి నేను చేస్తున్నా. అది వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది, మహాభక్తి పారాయణ అని సాయి వాళ్ళది. సో దాంట్లో ఎవ్రీ వీక్ 2 chapters చదువుతా. ఇప్పుడు మహాభక్తి పారాయణం ఏ చదివినా బాబా మనకు కనిపిస్తుంటారంట. ఆ టైంలో అది ఎంతవరకు వాస్తవం మేడం? అంటే ఇక మనం అందులోనే ఉంటాం. ఆ చాప్టర్ చదివే టైంలో అసలు బాబా గారే మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ చాప్టర్ మనం ఎన్నిసార్లు చదివినా కూడా మళ్ళీ మనం కొత్తగా చదువుతున్నట్టే ఉంటుంది. ఇది ఇలా చదివామా అనేది కాకుండా ఇది ఇందులో మనం ఉన్నామా అన్నంత దీంట్లోకి లోపలికి వెళ్ళిపోతాం అనమాట. దానివల్ల మనసు ప్రశాంతత బాగా వస్తుంది. అలా అని కష్టపడకుండా ఏది రాదు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండి ఆయన మీద భారం వేస్తూ ఉంటే మనని ఎక్కడి నుంచైనా అక్కడి వరకు తీసుకెళ్తారు. పిల్లల చదువులేంటి ఏదైనా కూడా ప్రతిదీ నేను దండం పెట్టేస్తూ ఉంటా, మీ మీదే భారం, దీని తర్వాత ఇది. అంటే మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, మా పాప లా చదువుతోంది. ఏదో ఇక్కడ వరకు వచ్చాము, అందరూ బాగున్నారు, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా దండం పెడితే తప్పకుండా అవందేం లేదు. చాలా మిరాకిల్స్ చూశాను, అందుకని ఇంకా ఎక్కువ నాకు, అందుకని ఇప్పుడు వస్తూ ఉంటాను. ఇక మా అక్క వాళ్ళ పాప ఇప్పుడు ఎక్కువ పంజగుట్టకు మేము వస్తున్నాం, లేకపోతే నేను అటు చుట్టుపక్కల వెళ్తూ ఉంటా. ఎక్కడో ఒకటి బాబా గుడికి అయితే వెళ్ళటం. సందేశాలని కాదు, సాయి చరిత్ర అని బుక్ ఉంటుంది కదా, అందులో 2 chapters 1 నుంచి 51 వరకు ఉంటాయి ఆ చాప్టర్స్. అందులో మనకి వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవ్రీ వీక్, మీకు నెంబర్స్ ఇస్తారు. దాంట్లో రెడ్ హౌస్, ఎల్లో హౌస్, బ్లూ హౌస్ అలా 4 houses ఉంటాయి అందులో. నన్ను రెడ్ హౌస్కి వేశారు. మిరాకిల్ ఏంటంటే నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. నేను అసలు ఏం అనుకోలేదు, ఇలా చేరతారని ఒకళ్ళు చెప్పారు, ఇది ఉంది మీరు జాయిన్ అవుతారంటే అయ్యో తప్పకుండా అండి, 2 chapters కదా ఇంట్లో కూర్చునే
చేస్తాను అని చెప్పంటే వాళ్ళు నాకు తీసుకెళ్ళి రెడ్ హౌస్లోనే వేశారు. ఇదేంటి రెడ్ మనకు చాలా ఇష్టమైన కలర్ కదా అని అనుకుని అదొక మిరాకిల్ అని నేను అనుకుంటాను. అలా అందుకని అప్పటి నుంచి నేను చదువుతూనే ఉంటాను. అది 1 to 51 చాప్టర్స్ ఉంటాయి, హారతి ఉంటుంది. సో ఎవ్రీ వీక్ మనకు ఒక 2 చాప్టర్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ అందులో నుంచి 2 చాప్టర్స్ మనకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది మనం ఫాలో అవుతూ ఉండాలి. బాబా గురించి మీకు తెలిసింది మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల గురించి. ప్రేక్షకులనే కాదు, భక్తులందరికీ ఎవరు నమ్మినా కూడా మనం వాళ్ళ మీద భారం పెట్టి మన ప్రయత్నం మనం చేస్తూ, ప్రయత్నం వదలకుండా ఏది కూర్చుని చేస్తే ఏది రాదు. మనం కష్టపడాలి, మన ప్రయత్నం చేయాలి. తర్వాత బాబా గారికి చెప్పాలి, ఇది మీ మీదే పెట్టేశాం బాబా, మీరే చూసుకోవాలి అంటే మటుకు తప్పకుండా మన పక్కనే ఉంటారు, మనలోనే ఉంటారు, మనతోటి అన్నీ చేయిస్తూ ఉంటారు, మన ఎక్కడికన్నా తీసుకెళ్తారు. అదే నేను నమ్ముతున్నాను, అందరికీ అదే చెప్తాను. రీసెంట్గా మీ లైఫ్లో జరిగిన సంఘటనలు ఏమంటే? రీసెంట్గా అంటే మా బాబు సాఫ్ట్వేర్ బీటెక్ చదివాడు, గీతమ్ము. అక్కడ సీట్ రాదేమో అనుకుంటే వచ్చింది. తర్వాత జాబ్ రాదేమో, ఎంతోమంది వెళ్ళారు, ఒక 1000 మెంబర్స్ వచ్చారు అన్నాడు. తను కొంచెం యావరేజ్ స్టూడెంటే, కానీ వస్తుందో రాదో తెలియదు. కానీ సాయిరామ్ చూద్దాము అది ఇదని దండం పెట్టుకుని ఆ ఊది పెట్టి పంపించి ఇదైతే అతను 1000 మెంబర్స్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఒక ఫస్ట్ 20 మెంబర్స్నో 30 మెంబర్స్నో తీసుకున్నారు. ఆ కంపెనీలో అతను సెలెక్ట్ అయ్యాడు. తర్వాత ఏమో ఇప్పుడు బిట్స్ పిలానీలో MBA చదువుతున్నాడు, జాబ్ చేస్తూనే. అది కూడా ఇంకా అసలు ఇతను ఈ డిగ్రీతో అయిపోతుందేమో, ఇంక అంతేనేమో చూద్దాం సాయిరామ్ మొదలెట్టు అనే దాంట్లో ఇక్కడ వరకు వచ్చాం. కాబట్టి చాలా మిరాకిల్సే చూసాం. మన ప్రయత్నం చేస్తే తప్పకుండా అన్నీ అవుతాయి. నమస్కారం. నమస్తే అండి. ఎక్కడ ఉంటారు మేడం మీరు? మేము పంజాగుట్ట ఉంటాము. బాబు CA చార్టెడ్ అకౌంట్. మాది ఆంధ్ర. భక్తి ఎక్కువ నాకు. దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. కానీ బాబా గారు అంటే మానవ రూపంలో వచ్చిన ఒక దేవుడు ఆయన. ఏదనుకున్నా మనం భక్తితో చేయాలి. చేస్తే ఏదైనా మనకు సక్సెస్ అవుతుంది. ప్లస్ నేను వెంకటస్వామి వాడపల్లి అక్కడ కూడా బాగా ఎక్కువ వెళ్తూ ఉంటాను. వీక్లీ వెళ్తాను. 49 సార్లు అనుకున్నా. అక్కడ కూడా ఏదైనా అవుతుంది. కానీ బాబా గారు అంటే దేవుళ్ళు మనకు కనిపించే, కానీ నిజమైన జీవితం ఇది. ఒక మానవ రూపంలో పుట్టి ప్రతి ఒక్కరికి సహనంతో ప్రతి మాట చెప్తూ ఉన్నారు. అలాగే జరిగింది ప్రతిదీ కూడా. పూర్తిగా నమ్మితే ఏదైనా సాధించవచ్చు, సక్సెస్ అవుతుంది. భక్తి అంటే వేరే రూపంలో అని కాదు, మనం చేసుకున్న పుణ్యాలతో మనం నిర్మలంగా చెయ్యాలి. ఏదైనా మనస్ఫూర్తిగా బాబాని అలాగే చూస్తే 3 times నన్ను కళ్ళు రెప్పలేశారు. అంటే పాలకల్లో ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇంకొకసారి భరత్నగర్లో. మేము ప్రజెంట్ ఆంధ్ర నుంచి వచ్చి బాబుని చదివించడానికి వచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లోనే CA పాస్ అయ్యాడు. బోత్ గ్రూప్ పాస్ అయ్యాడు. ఒక గ్రూప్లో అన్నీ 70 అబవ్ వచ్చినాయి. బోత్ గ్రూప్లో ఒక సబ్జెక్టు 40 వచ్చినాయి. దేవుడి కృప లేనిదే మనం ఏం చేయగలం? ఒక్క మార్క్ దగ్గర మొత్తం లాస్ అయ్యేది. నాకైతే భక్తి బాగా ఎక్కువ. పిల్లల్ని అలాగే తీసుకొచ్చి, హస్బెండ్ హార్ట్ ఆపరేషన్ అయ్యింది, 10 years అయ్యింది. కానీ మన భక్తి అంటే నేను అవసరం అయిపోయి, నాకు ఒక గోల్ ఉండేది. కానీ నాకు 9th క్లాస్లో మ్యారేజ్ చేసేసారు. చేసేస్తే అది పిల్లల రూపంలో చూసుకున్నా. బాబు నిలబెట్టాడు. మన డిసెంబర్ లాస్ట్ ఇయర్ 4 bedrooms ప్లాట్ కూడా కొన్నాడు 1 crore. నేను బాబు రూపంలో చూస్తున్నాను. ఆ గోల్ ఏంటో మా పిల్లల రూపంలో చూస్తున్నాను. అంతా దేవుడి మహిమ. బాబా గారు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి, చాలా భక్తి నాకు. ఏదైనా మనిషి పట్టుకుంటే బాబా 3 times కంటిన్యూగా మన భక్తితో చూస్తే, అలాగే చూస్తే ఖచ్చితంగా మన ఇంక చూసి రెప్పేస్తారు ఖచ్చితంగా. అలాగే నాకు ఇష్టమూర్తి కూడా ప్రదక్షిణం అలా కళ్ళ మూస్తే మేము ఇంట్లో ఉండగా ఇక్కడే హైదరాబాద్లోని కనిపించారు. కానీ భక్తి అంటే మనం ఏదో దేవుడి గుడికి వచ్చి దండం పెట్టి అది కాదు. మన మనస్ఫూర్తిగా ఏదైనా సరే సాధించగల వ్యక్తి మనుషుల్లో ఉంటుంది. అలాగే మన మంచితనమే మన కళ్ళెదరే. ఎప్పుడో అంటారు, ఎప్పుడో కాదు, ఇక్కడే టెంపుల్కి వచ్చి మన మనస్ఫూర్తిగా బాబా అయినా ఎవరైనా
మనం జ్ఞానిస్తే ఖచ్చితంగా ఉన్నాడు దేవుడు. కానీ బాబా అంటే దేవుళ్ళు వేరు, బాబా అంటే మానవ రూపంలో జన్మించి, యేసయ్య కూడా అలాగే జన్మించి మన అందరి కోరికలు తీరుస్తాడు అంటే మనలో కూడా నిరంతరం ఉండాలి, మంచితనం ఉండాలి. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడ పంజాగుట్ట టెంపుల్లో వచ్చారు కదా, ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంటుంది, జనం బాగా వస్తారు, రెస్పెక్ట్ ఉంటుంది, అంతా అందరికీ ఒకే సిస్టమ్ ఉంటుంది. అలాగే బాగా చూస్తారు, మనం భక్తితో దండం పెట్టుకుని వెళ్ళాం. కానీ బాబా అయితే ఇక్కడ చాలా బాగుంటుంది, అందరిలో కూడా సిస్టమ్ బాగుంటుంది. వీళ్ళు వాళ్ళు ఎవరు అని కాకుండా అందరికి ఒకే న్యాయం ఉంటుంది. నమస్కారం సార్. నమస్తే సార్. ఎక్కడ ఉంటారు సార్? సాయిరామ్, బేగంపేటలో ఉంటాం, మయూర్ మార్కులో ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు సార్ ఇక్కడికి? 22 years నుంచి గుడికి వస్తుంది. Yes. ఎట్లా అనిపిస్తుంటుంది సార్ మీకు ఇక్కడ? చాలా మంచిగా ఉంటుంది. సర్వం సాయిరామ్, ప్రశాంతత ఉంటుంది సాయిబాబా గుడికి వస్తే. ఆయన భక్తులం అయిపోయినాం, అలా ఇంతే, ఇంకేం లేదు. 22 years అంటే ఆ, మామూలు మాట కాదు సార్. మీ లైఫ్లో బాబాకున్న ఈ 22 yearsలో అనుబంధం ఎలాంటిది సార్? అనుబంధం అంటే సార్ ఆయన ప్రశాంతత, ఆనందం, సంతోషం. ఆయన గుడికి వస్తే ఆయన నామమే ఆనందం, సంతోషంలో ఉంది, అంతే. ఇంకా దానికి మించి ఏం లేదు. మనకు ఆస్తులు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు ఏం ఫీలింగ్ ఉండదు. దేవుని దగ్గర గుడికి వస్తాం, గురువారం వస్తాం, ఆ ఆనందమే వేరు, ఇక ప్రశాంతత వేరు, అది అంతే సార్. షిరిడి వెళ్ళిరా సార్ ఎప్పుడు? షిరిడి వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. ఎట్లా అనిపిస్తుంది సార్ షిరిడి? షిరిడి ఒకసారి 2 సార్లు నేను ఓన్లీగా బ్యాచులర్ ఉన్నప్పుడు వెళ్ళా, 2 టైం. ఒకసారి ఫ్యామిలీని తీసుకెళ్ళా. మా ఫ్యామిలీకి పరిచయం చేస్తున్నా బాబాని, మా అత్తగారికి పరిచయం చేసిన, నేను పెళ్లి చేసుకున్న తర్వాత. వాళ్ళు కూడా ఎప్పుడు చూడలే. మా అమ్మగారికి పరిచయం చేద్దాం అనుకుని మా అమ్మగారికి మాత్రం మిస్ అయిపోయారు. మా ఫ్యామిలీ అందరూ నా తర్వాత భక్తులు అయిపోయారు. వాళ్ళు కూడా మీ ఇంట్లో అందరూ బాబా నమ్ముతారు సార్. సర్వం సాయిరామ్, సాయిరామ్ అంటారు, అందరు బాబా నమ్ముతారు. ఎప్పుడైనా మీకు బాబా మీద కోపం రావడము, ఏది జరగలేదు నాకు అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా సార్? 22 years తర్వాత మొన్న ఈ మధ్య చిన్న కోపం, అంటే అది అన్ని కష్టాలు వచ్చినాయి అన్నట్టు. ఒకేసారి చిన్న అంటే పేదవాళ్ళు ఒక చిన్న ఇన్సిడెంట్లో ఒక 3 monthsలోనే ఒకసారి ఆపరేషన్లు అయినాయి మా ఆవిడకి. అప్పుడే కొంచెం చిన్న 2 weeks రాలేదు నేను. అది తర్వాత ఆయన రూపం చూడంగానే అవన్నీ మర్చిపోతాం సార్. ఆయన అంతే, అవి అంతవరకు ఎప్పుడు రాలే కోపం. బస్ వెళ్ళిపోతాయి, సంతోషం, ప్రశాంతత అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకొకటి చెప్పాలి సార్ నేను, సార్ సనాతన ధర్మం, మనం కూడా హిందువులమే, మా ఇంట్లో ఫ్యామిలీ అంతా మనం హిందువులమే. ఈ మధ్య ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది, మోడీ గారు కూడా షిరిడి వెళ్తారు, బాబా గారికి దండం పెట్టుకుంటారు సార్. ఇక్కడ ఉన్న కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ, సనాతన ధర్మం పాటించే వాళ్ళు కానీ, మనకు కూడా సనాతన ధర్మం మేము పాటిస్తాం, శ్రీరాముకి మొక్కుతాం, ఆంజనేయ స్వామి గుడికి పోతాం, పారాయణ చదువుతాం, ఇది హనుమాన్ చాలీసా చదువుతాం, అన్నీ చదువుతాం. కానీ కొంతమంది బాబా గారిని ముస్లిం అని అభివర్ణిస్తున్నారు సార్. అది ఈ మధ్యలో అక్కడక్కడ, కానీ ఇది కరెక్ట్ కాదు. బాబా గారిని అంటుంటే నేను కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెడుతుంటాను, నేను కూడా ప్రశ్నిస్తాను, ఓన్లీ ప్రశ్నించడం మాత్రం చేస్తుంటాను నేను. అట్లా అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను సార్. కొంచెం అది మోడీ గారు కూడా, ఆయనను నమ్మిన వాళ్ళు మోడీ గారు కూడా వెళ్తారు షిరిడీకి. గది బాధ అనిపిస్తుంది కదా, ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అర్థం చేసుకున్న వాళ్ళు, ఆయన గురించి అర్థం చేయని వాళ్ళు కొంచెం ఆయనను ముస్లిం అని అంటున్నారు, సంబోధిస్తున్నారు సార్. అది మాత్రం చాలా సాయి భక్తులకు చాలా బాధ అనిపిస్తుంది. అది ఒకటే నేను చెప్పాల్సింది, ఇంకేం లేదు. ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు సార్, అన్నీ ఆయన ఇచ్చేస్తాడు. అట్లా కాదు, ఆయన ఇవ్వడం కోసం కాదు, ప్రశాంతత కోసం బాబా గారికి వచ్చి ఈ రోజంతా సంతోషం, హ్యాపీగా సంతోషం ఉంటుంది. వచ్చి ఇంత ప్రసాదం కోసం వస్తా ప్రతి గురువారం తిని, ఇంత దొరికినా అది కాదు సార్, ఆయన ప్రసాదం ఇంత దొరికిందా లేదా, అది ముఖ్యం. మనకు శక్తి వస్తుంది, అది సార్. సాయిరామ్, సర్వం సాయిరామ్.